హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతానికి మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఈదురుగాలతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో నిన్నటి నుంచే భారీ ఈదురుగాలు గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. ఇక తెలంగాణ వాతావరణాన్ని గనక గమనించినట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత దక్షిణ తెలంగాణ, అదేవిధంగా నార్త్ తెలంగాణ జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. భారీ వర్షాలు కురవు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.